సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతనేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ మలయాళ మూలం. సారా జోసెఫ్ రచించిన మళ, తెలుగులో అనువాదం వాన. కథ వినండి. మిట్ట మధ్యాహ్నం అకస్మాత్తుగా కొండపోతగా వర్షం మొదలవటంతో ఆమె తలుపులు మూసింది. ఎదురుగా ఉన్న చిన్న గది కిటికీలు కూడా మూసేసింది. పడమర వైపున ఓ కిటికీ అద్దాన్ని మాత్రం తెరిచి ఉంచి దానిలో నుంచి బయట గర్జిస్తున్న వర్షాన్ని చూడసాగింది. దూరంగా ఇన్నాళ్లుగా వర్షం తనలో తనే అణిచిపెట్టుకున్న దుఃఖాన్ని, పర్వత సానువుల మీద ఒక్కసారిగా వెళ్ళగక్కుతున్న చప్పుడు. ఆ చప్పుడు కిటికీలోంచే ఆమె చెవులను తాకింది. దేవుడా! చేతులను బలంగా గుండెలకేసి నొక్కుంటూ లోపలే గొణుక్కుందామే. నాకు ఏడవాలని ఉంది. బయట గర్జిస్తూ సర్వం చిన్నాభిన్నం చేస్తున్న ఈ వర్షంలాగే నాకు గట్టిగా ఏడవాలని ఉంది. ఆమె తన చెక్కిళ్లను కిటికీ ఊచలకేసి గట్టిగా అదిమి పట్టింది. మెల్లగా నిస్సహాయంగా వెనక్కి జారి కిటికీ గూడులో కూలబడి తలను మోకాళ్ల మీద ఆనించింది. ఆమె భర్త ముందు గదిలో వెదురు కుర్చీలో వెనక్కు వాలి పడుకుని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. మబ్బులు కమ్మి ఆకాశం నల్లబడగానే ఇంట్లో లైటు వేశాడు. బయట భారీ వర్షం, గాలి కూడా తోడవటంతో గడప లోపల ఉన్న కర్టెన్లు, డోర్ మ్యాట్ తడుస్తుంటే లేచి వెళ్ళి ముందు వైపు తలుపులు వేసేశాడు. లోపలికి చినుకులు పడటం ఆగిపోయినా గాలికి కర్టెన్లు మాత్రం రెపరెప కొట్టుకుంటూనే ఉన్నాయి. సోఫా పక్కన ఆమె పరిచిన పుస్తకాలు, పత్రికలు తడిసిపోయేటట్లుండే వాటిని తీసి షెల్ఫ్లో సర్దాడతను. మళ్ళీ న్యూస్ పేపర్ పుచ్చుకుని కుర్చీలో వెనక్కు వాలాడు. పిల్లలు 4-5 చిత్తు కాగితాలు తెచ్చుకుని అతని పక్కనే కూర్చుని కాగితం పడవలు చెయ్యటం మొదలు పెట్టారు. అచ్చా, మేము ఆడుకుంటాం, తలుపు తీయి అతన్ని కుదుపుతూ అడిగారు. అన్నాడు కానీ పేపర్ మీది నుంచి దృష్టి పక్కకు మరల్చలేదు. తలుపు తీయి. ఎడమ చేత్తో ప్యాంటు పైకి లాగి పట్టుకుని కుడి చేత్తో కాగితం పడవ పట్టుకున్న అతని కొడుకు కూని రాగం తీస్తున్నట్టుగా అడుగుతున్నాడు. అచ్చా, మళ్ళీ మళ్ళీ కదపటం మొదలు పెట్టాడు. ఏమిటి? తలుపు. ఏం తలుపు? మా కోసం తలుపు తీయి. ఎందుకు? మేం పడవల్ని నీళ్లలో వదలాలి. పడవలా? మీకేమైనా మతిపోయిందా? తడిసిపోయి జ్వరాలు తెచ్చుకుంటారు. పడవలట, పడవలు. ఆయన న్యూస్ పేపర్ మించి తన దృష్టిని మళ్లించనే లేదు. ముందు కొంత నిరుత్సాహపడ్డా కోపం ముంచుకు రావటంతో పిల్లాడు తన అక్క వైపు చూశాడు. ఏడుపు మొదలు పెడితేనో అక్క తన తమ్ముడిలా పడవను మొరటుగా చేయటం లేదు. చాలా జాగ్రత్తగా చక్కటి అందమైన పడవను చేయాలని చూస్తోంది. కంగారు పడాల్సిందేం లేదు. కళ్ళతోనే తమ్ముడికి సైగ చేసి పడవ తయారీ పనిలో మునిగిపోయింది. శ్రద్ధగా కాగితాన్ని మడిచింది. మడతల మీద గోటితో నొక్కిపట్టి గీరుతూ ఎక్కడ ముడతలు రాకుండా జాగ్రత్తగా తయారు చేస్తుంది. పిల్లాడు ఒక్క నిమిషం ఆమె వైపే చూస్తూ నిలబడ్డాడు. గాని అంతలోనే కోపం ముంచుకొచ్చేసింది. నువ్వు నీ పడవను, కాసేపట్లో వాన ఆగిపోతుంది. అప్పుడు నీ పిచ్చి పడవను నీళ్లలో ఎలా వదులుకుంటావు? రాచేచి, ఒక్క నిమిషం ఆగరా, అయిపోవచ్చింది. వాళ్ళిద్దరూ ఎక్కడ చప్పుడు కాకుండా అతి జాగ్రత్తగా కిటికీ ఊసలపైకి ఎక్కారు. చేతులు బయటికి చాచి పడవలను పైనుంచే గుమ్మ ముందున్న నీళ్లలోకి వదిలారు. అతని పడవ చూరు నుంచి దారగా పడుతున్న నీళ్లలో ఒక్కసారిగా అటు ఇటు ఊగి అక్కడే నిలిచిపోయింది. ఏకలా తేలికగా చక్కగా ఉన్న పాప పడవ మాత్రం
ఒక్క క్షణం కంపించి మెల్లగా ప్రవాహంలోకి జారిపోయింది. ఎంత చెత్త పడవ చేశావో చూడు, అది నీళ్లపైన ఎట్లా తేలుతుందనుకున్నావు అంది పాప. జల్లు పడుతోంది, తడిసిపోతారు. ముందు మీరిద్దరూ కిటికీలోంచి దిగండి. పేపర్లోంచే కళ్ళు మరల్చకుండానే తండ్రి వాళ్లను హెచ్చరించాడు. నిశ్శబ్దంగా ఉండమని అక్కకు సైగు చేస్తూ గ్రిల్ను ఆనుకుని ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉండిపోయాడు బాబు. వర్షం దారకట్టి కురుస్తోంది. పడమటి వైపున దట్టంగా మేఘాలు అలముకున్నాయి. దూరంగా ఉన్న కొండలపై పొగమంచు కమ్ముకుంది. భీకరమైన వర్షం ఆమెను నిస్సహాయంగా, నిస్త్రాణంగా మార్చివేసింది. చేయగలిగిందేమీ లేదని ఆమె తనను తాను ఓదార్చుకుంది. నేనెందుకు ఏడుస్తున్నాను? ఎందుకు? ఆమెలో అంతర్మథనం ఆరంభమైంది. అకస్మాత్తుగా ఓ పక్షి కోన ఆమె దృష్టిని ఆకర్షించింది. గుడ్డు కంటే చిన్నగా ఉన్న ఆ కోన ఇంటి ఆవరణలో ఉన్న సపోటా చెట్టు మీది నుంచి కింద పడిపోతుండగా ఆమె కంటపడింది. అది చెట్టు కింద సుళ్ళు తిరుగుతున్న వాన నీటిలో మునిగిపోయి క్షణంలో ఎటో కొట్టుకుపోయింది. ఆ దృశ్యం చూస్తూనే ఆమె ఉక్కిరిబిక్కిరైంది. అది చచ్చిపోతుందేమోనని ప్రాణం విలవెల్లాడింది. ఒక్క ఉదుటున తలుపులు తెరుచుకుని ముందు గదిలోకి వచ్చి అక్కడ నుంచి బయట వానలోకి నడిచింది. ఆ పక్షి కోన ఇంకా తులసి చెట్టు చుట్టూ నిలిచిన నీళ్లలో గిరికీలు కొడుతూనే ఉంది. ఆమె మెల్లగా కిందకు వంగి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. బురద నీరు ఆమె కాళ్ళ చుట్టూ సుళ్ళు తిరుగుతున్నాయి. పూర్తిగా తడిసి ముద్ద అయిన దాని ఒంటి మీద రెక్కలే లేవు. గజగజ వణుకుతోంది. ఆ క్షణంలో రెక్కలు టపటపలాడిస్తూ సపోటా చెట్టు చుట్టూ తిరుగుతున్న పక్షులను చూస్తే ఆమెకు చాలా చీదరగా అనిపించింది. నిజంగా బాధ కంటే ఎక్కువగా చీదరగానే అనిపించింది. అలా అనిపించినందుకు క్షణాల్లో తన మీద తనకే కోపం వచ్చింది కూడా. ఏమైంది నీకు? నడుస్తూ ఎందుకలా ఆరుబయట నిలబడతావు? గుమ్మంలో నిలబడ్డ అతని ముఖం కోపంతో ఎర్రబడింది. అమ్మా, మరీ ఎక్కువగా తడిసిపోవద్దు, కొడుకు కేక పెట్టాడు. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని బాబు తండ్రి మోకాళ్ల దగ్గర నుండి తప్పించుకుని నీళ్లలో చిక్కుపోయిన తన పడవను పైకి తీసి మళ్ళీ నీళ్లలో వదిలాడు. కానీ కాగితం అప్పటికే బాగా తడిసిపోయి ఉండటంతో అది శుద్ధలాగా నీళ్లలో కొట్టుకుపోయింది. అబ్బా, ఎంత గొప్ప పడవ చేసావురా వెధవా! అక్క ఏడిపించింది. అవమాన భారంతో కోపంతో వాడు అక్కను వెక్కిరించాడు. వాడు అలా వరండాలోకి అడుగు పెడుతున్నాడో లేదో పాప పెద్దగా అరచి, అచ్చా చూడు, సురేష్ వానలో ఉన్నాడు, తలంతా బాగా తడిసిపోయింది, వాడికి తిక్క కుదరాలి అంది. తడవని, చెయ్యగలిగిందేమీ లేదు. పెద్దవాడు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఆమెలో ఏదో రగులుకుంది. ఎడమ చేత్తో పక్షి కొనను జాగ్రత్తగా పట్టుకుంటూ వేగంగా సురేష్ దగ్గరికి వెళ్ళి ఒక్కటి అంటించి, నడు, వాన్లోంచి లోపలికి నడు అని గట్టిగా అరిచింది. వాడు ఏడుపు లంకించుకున్నాడు. దెబ్బ నొప్పి కంటే అమ్మలో హఠాత్తుగా వచ్చిన మార్పే ఎక్కువ బాధ పెట్టింది. మీరు నన్ను చంపేస్తారు, ఏదో ఒకరోజు మీరంతా కలిసి నన్ను చంపేస్తారు ఆమె ఆవేశంగా అరిచింది. వానలోంచి లోపలికి రావాలని ఉందా లేదా? భర్త కోపంతో గొంతు పెంచి అడిగాడు. రాను, నాకు వానలో తడవాలని ఉంది. అదే అదే అంతే కదూ? బహుశా అతని మాటల్లోని వ్యంగ్యం కావచ్చు, ద్వేషం కావచ్చు, అదేమిటో ఆమెకు స్పష్టంగా తెలియదు. కానీ బహుశా అతనిలో ఆమె ద్వేషించే అన్ని విషయాలు కలిపి ఆమెను ఆవరణ మధ్యలోకి వెళ్ళేలా చేశాయి. అమ్మకేమైంది? ఇదంతా భరించలేక పాప అడిగింది. అది ఆమెనే అడుగు. నేనెన్నో రకరకాల పిచ్చిల్ని చూశాను, కానీ ఇట్లాంటి పిచ్చిని మాత్రం ఎక్కడా చూడలేదు. ఆమె కూతురి వైపే తదేకంగా చూసింది. పాప ఆ చూపులను తట్టుకోలేక
నీకు జ్వరం వస్తే నాకేంటి, బాధపడేది నువ్వే కదా అంది. ఆమె మౌనంగా ఉండిపోయింది. కలుపులు తీసే ఆడవాళ్లు తాటాకు గొడుగులు పట్టుకుని అన్నాలకు వెళుతున్నారు. వాళ్ళు ఆమెనే చూస్తున్నారని గమనించిన అతను గట్టిగా అన్నాడు, పద్మా, లోపలికి రా, రమ్మంటుంటే. ఆమె జవాబివ్వలేదు. కనీసం అతని వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. పక్షి కొనను బలంగా గుండెకు అదుముకుంటూ వెర్రిగా కురుస్తున్న వానలో తల వంచుకుని ఇంటి ఆవరణలో నిలబడింది. ఆమె అలా వానలో తల వంచుకుని నిలబడటం ఆశ్చర్యంగా, ఆసక్తి రేకెత్తిస్తుండటంతో దారిని పోయే ప్రతి ఒక్కరూ ఆమె వైపు తిరిగి చూస్తున్నారు. అలా చూసిన ప్రతిసారి లంజ అంటూ అతను కోపంతో రగిలిపోతున్నాడు. ఉన్నట్టుండి కోపంతో, అసహ్యంతో గుండె పగిలిపోతుందేమో అనిపించింది ఆమెకు. ఎడమ చేతిలో ఉన్న చిన్ని పిట్టను గట్టిగా నలిపింది. పటపటమంటూ లేత ఎముకలు విరుగుతున్న చప్పుడు వింటూ చలించిపోయింది. అతను దబాల్న తలుపు మూశాడు. పాలిపోయిన ఆమె చేతుల్లో పక్షిపిల్ల మెల్లగా రెక్కలు కదిపింది. దాని కళ్ళు బయటకు ఉబికి వచ్చి బిక్కచూపులు చూస్తున్నాయి. హఠాత్తుగా, భయంగా ఆమె దాన్ని దూరంగా విదిలించింది. ఆ విసురుకు అది వెళ్ళి మందార మొక్క కింద పడింది. మిగతా పక్షులు సపోటా చెట్టు మీది నుంచి వచ్చి దాని చుట్టూ తిరగటం మొదలు పెట్టాయి. వానకు వాటి రెక్కలు కూడా తడిసి శరీరాలకు అతుక్కుపోయాయి. వాటి అరుపులు వర్షం మోతను మించిపోయాయి. ఒక హంతకుడి వెర్రి ఆవేశం ఆమెను ఆక్రమించింది. పక్షిపిల్ల ఈకలు ఇంకా చేతినే అంటుకుని ఉన్నట్టనిపించింది ఆమెకు. చికాకుగా చేతులు రెండు గట్టిగా రుద్దుకుంది. పక్షులు ఆమె చుట్టూ ఆందోళనగా ఎగురుతున్నాయి. తనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును ఆమె గుర్తించింది. అది, ఆ స్పందన ఆమెనెంతో కలచివేసింది. తను కోరుకున్నది అది కాదు. దుర్భరమైన బాధతో చేతులతో ముఖాన్ని కప్పుకుంది. ఆ క్షణంలో ఆమెకు సురేష్ను గట్టిగా అక్కును చేర్చుకోవాలనిపించింది. తన చిన్ని తండ్రి కొద్ది క్షణాల క్రితం తనే అకారణంగా వాడి మీద చెయ్యి చేసుకుంది. పిచ్చిదానిలా ఒక్క ఉదుటున ముందు గది వైపు పరుగెత్తి తలుపులు మూసేసి ఉండటంతో వాటిని ఆనుకుని కూలపడింది. పరుగెత్తేటప్పుడు కాళ్లకు తడిచీర అడ్డుపడటంతో 2-3 సార్లు కింద పడబోయింది. జుట్టులోంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. బట్టలు బాగా తడిసి ఒంటికి అంటుకుపోయాయి. నిలువెల్లా వణికిపోతుంది. సరే, అయ్యిందా? అనుకున్నంత తడిశావా? అతను ఎత్తి పొడిచినట్టుగా అన్నాడు. అతని గొంతులో అసహ్యం పరవళ్లు తొక్కుతోంది. ఆమె తనలో తనే నా బిడ్డను చూడాలనే తహతహే లేకపోతే నీ తిరస్కారం అనుభవించాల్సిన గతి పట్టేది కాదన్నట్టుగా ఏదో అస్పష్టంగా కొనుక్కుంది. చివరికి చాలా బలహీనంగా అంది, దయచేసి తలుపు తెరవండి. ఆమె హీన స్వరం వర్షం హోరులో కలిసిపోయింది. కానీ ఆమె ఏమంటున్నది అతనికి పూర్తిగా అర్థమైంది. లేచి తలుపు తెరుస్తూ అన్నాడు, ఆడదానికి అంత అహంకారం పనికిరాదు, అర్థమైందా? ఆమె బదులు చెప్పలేదు. అసలు అతడిని పట్టించుకోలేదు. సూటిగా లోపలి గదిలోకి నడిచింది. తల ఆరబెట్టుకుని దుస్తులు మార్చుకుని పడక గదిలోకి వెళ్ళింది. కానీ అప్పుడు కూడా అతడి వైపు చూడలేదు. సురేష్ ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు. బాబును చూస్తూ చాలాసేపు పక్కనే నిలుచుండిపోయింది. ముందుకు వంగి ముద్దు పెట్టుకోబోతున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయి తల పైకి ఎత్తింది. బాబు ముఖం దాదాపు అపరిచితంగా అనిపించింది. తనకేమైంది? బాధతో ఆశ్చర్యపోయింది. పాప ఆమె వెంటే గదిలోకి నడిచింది. పాప ముఖం మీద విషాద ఛాయలు అలుముకున్నాయి. పాప ముఖం వంక చూస్తూనే ఆ పక్షిపిల్ల గుర్తుకొచ్చి ఆమె కంపించిపోయింది. తనను తాను కూడదీసుకుని మృదువుగా, లాలనగా
అంది. రాసుదా, ఇక్కడ పడుకుందువు గాని. పాప నిశ్శబ్దంగా ఆమె ఆజ్ఞను పాటించింది. పడుకుంది గాని ఆమె కళ్ళు మాత్రం తల్లి ముఖంలోకే చూస్తున్నాయి. ఆ బేల చూపులు, అమ్మా, నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేనమ్మా అంటున్నట్టుగా స్ఫురించిందామెకు. దుప్పటిని మృదువుగా పిల్లల మీదకు లాగి అలసిపోయినట్లుగా పడక కుర్చీలో వెనక్కి చేరగలపడింది. పిల్లలు నాలాంటి తల్లి దొరకటం వాళ్ళ దురదృష్టం. నేను వాళ్ళని ప్రేమించటం లేదేమో, నిజంగానే ప్రేమించటం లేదు. దేవుడా, నువ్వైనా చెప్పు, వాళ్ళ పట్ల నాకు ప్రేమ లేదా? నువ్వు ప్రేమిస్తున్నావు. లేదు, ప్రేమిస్తున్నావు. లేదు, లేదు, ప్రేమించటం లేదు. అవును ప్రభూ, నేను వాళ్ళను ప్రేమిస్తున్నాను. అవును, ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా జీవితం కంటే వాళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ వాళ్లకు ఇంకా మంచి అమ్మ దొరికి ఉండాల్సింది. వాళ్ళు అంత మంచి పిల్లలు. అయినా నేను వాళ్ళను ప్రేమిస్తూనే ఉన్నాను. నా ప్రేమ నిజం. మృదువుగా వాళ్ళ చెక్కిళ్లను ముద్దాడింది. నిద్రపోతున్న వాళ్ళ ముఖాలు చూస్తే ఆమెకు మనసులో మళ్ళీ పక్షి పిల్ల జ్ఞాపకాలు రేగాయి. తను సురేష్ను గొంతు పట్టుకుని నులిమినట్లుగా, సుధ లేత ఎముకలను నలిపేసినట్టుగా అనిపించింది ఆమెకు. బాధగా మరోసారి చేతులు రెండు గట్టిగా రుద్దుకుంది. ముందు గదిలో ఆమె భర్త రికార్డ్ ప్లేయర్ పెట్టాడు. అది అతను ఎంతగానో ఇష్టపడే పాప్ సంగీతం. ఆ రిథం అంటేనే ఆమెకు అసహ్యం. మళ్ళీ అతను ఆమెను హేళన చేస్తున్నాడు. అది ఆమెకు తెలుసు. ఈ వెక్కిరింపును, అనాదరణను భరించే శక్తి నాకు లేదు. ఆమె లోపల గొణుక్కుంది. నేను ఇక్కడ ఎవరిని కాను. భగవంతుడా, నేనిక్కడ ఎంతో ఒంటరిదాన్ని, పూర్తిగా ఒంటరిదాన్ని. ఆమె చేతులు పైకెత్తింది. చచ్చిపోవటం ఖాయం అనుకుంది. మరి నా పిల్లలు? వాళ్లకు ఎవరూ లేరే? హఠాత్తుగా ఆమె చాప మీద పడి బిగ్గరగా రోదించసాగింది. మళ సారా జోసెఫ్ మలయాళ రచయిత రచించిన వాన కథ విన్నారు కదా. తెలుగు అనువాదం కె సునీతారాణి. ఇప్పుడు రచయిత సారా జోసెఫ్ గురించి పరిచయం. సారా జోసెఫ్ కథలు 70వ దశకం మధ్య భాగం నుంచి ప్రముఖ సాహిత్య పత్రికల్లో ప్రచురితమవటం ఆరంభమైంది. ఆ తర్వాత ఆమె చాలా తక్కువ సమయంలోనే స్త్రీవాద దృక్పథం గల రచయిత్రిగా స్థిరపడిందని చెప్పవచ్చు. భావ సాంద్రతతో ప్రతీకాత్మకంగా సాగే ఈమె కథల్లోని పాత్రలు నిరంతరం ఏదో వెలివేయబడిన భావనకు లోనవుతూ దుర్భరమైన ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాయి. సమాజం నుంచి, కుటుంబం నుంచి, వ్యక్తిగత సంబంధాల నుంచి, చివరికి జీవితం నుంచి కూడా వెలికి గురవుతున్న భావనకు లోనవుతుంటాయి. పెళ్లి అనేది అసౌకర్యంగా ఉక్కిరిబిక్కిరి చేస్తుండే ఇరుకిరుకు సంబంధంలా అనుభవంలోకి వస్తుంది. ఈమె కథల్లోని స్త్రీ పాత్రలు చాలా వరకు పురుష పాత్రల కంటే ఉన్నతమైన ఆలోచన శక్తి కలిగి ఉంటాయి. రోజువారీ ఇంటి పనులు, కుటుంబ వ్యవహారాలంటే ఈ స్త్రీ పాత్రలకు విసుగు, చికాకు. అలాగే లైంగిక సంబంధాలు చాలా యాంత్రికంగా అనిపిస్తూ ఉండటంతో వాటి పట్ల ఒక రకమైన ఏహ్యభావాన్ని పెంచుకుంటాయి. దరిదాపుగా సారా జోసెఫ్ కథలన్నీ కూడా సంప్రదాయ కుటుంబ చట్టాన్ని తప్పించుకుని లేదా అధిగమించి జీవితంలో తృప్తిని, సాఫల్యాన్ని సంపాదించుకోవాలన్న స్త్రీల తపనకు అద్దం పడతాయి. విశాల స్వేచ్ఛా సంగీతం వారి మనసు పొరల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆత్మహత్య భావనలు వారిని వెంటాడుతుంటాయి. కానీ ప్రతిసారి వాళ్ళు రాజీపడి వెనక్కి తగ్గుతుంటారు. 70వ దశకములో ఆమె 3 సంకలనాలను వెలువరించింది. మనసిల్థి మంత్రం, మనసు నిండా అగ్ని 1974లోను, స్నేహ తింటే నేరం, ప్రేమ వర్ణం
1976లోను, కందింటే సంగీతం, సహజ సంగీతం 1979లోను ప్రచురితమయ్యాయి. ఈ ఇతివృత్తాలు, ఈ దృక్పథం 3 సంకలనాల్లోనూ స్పష్టంగా కనపడుతుంది. పైగా సారా జోసెఫ్ స్వతహాగా కవి కూడా కావటంతో జీవితంలో చాలా చిన్న చిన్నవిగా కనపడే అంశాలను కూడా మనోదృక్కోణం నుంచి చూపిస్తూ వచనంలోనే గాఢతను పలికిస్తుంది. సారా జోసెఫ్ త్రిచూర్ సమీపంలో ఉన్న ముల్లుంకునాతకుర గ్రామంలో జన్మించింది. చదువు కొనసాగిస్తూనే టీచర్గా శిక్షణ పొంది తిరూరులోని ఒక స్కూల్లో పనిచేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కేరళ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి డిస్టింక్షన్లో ఉత్తీర్ణురాలైంది. ప్రస్తుతం పట్టాంబిలోని మలయాళం ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే కార్యకర్త కూడా అయిన ఈమె విద్యార్థులతో, సహాధ్యాపకులతో కలిసి మానుషి అనే స్త్రీల సంఘాన్ని స్థాపించింది. ఇక్కడ అనువదించి అందిస్తున్న కథ కదింటే సంగీతం సంకలనంలోనిది. విన్నారు కదండి మూల రచయిత పరిచయం. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.